జూపూడి గారు చెప్పండి, ఏమిటి మండిపడ్డారు బాలకృష్ణ గారి మీద? మీరంతా కూడా నిజంగానే చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అవమానించారు, బాలకృష్ణ గారు గాలి చిరంజీవి గారు తీశారు. ఇంత జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నోరు విప్పకపోవటం అన్నని గౌరవించినట్లా, లేక ఆయన కూడా దాంట్లో భాగస్వామి అయినట్లా? మరి ఇంతకాలం పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఈ ఇష్యూ మీద చెప్పినటువంటి అవన్నీ కూడా అబద్ధాలని తేలినట్లేనా? జూపూడి గారు ముందుగా మీరే మాట్లాడండి, ఎందుకంటే నిన్న చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు కదా. కొమ్మినేని గారు మాట్లాడండి. కొమ్మినేని గారు, ఇది అంటే చట్టసభలకు ఉన్నటువంటి గౌరవాన్ని సమాజానికి చూపించడం కోసమే ఈరోజు మీరు పెట్టినటువంటి ఈ డిబేట్ని చాలా స్పీడ్గా నిన్న వచ్చినటువంటి రియాక్షన్స్ కానీ మాట్లాడిన విధానాన్ని కానీ ఈరోజు మీరు తీసుకునే సబ్జెక్ట్ని ఆ లైట్లోనే నేను చూసి మీతో మాట్లాడతాను. నంబర్ 1, బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన విధానం ఇది ఎక్కడ కూడా సమర్థనీయం కాదు. మీరు అన్నారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారని, అంతకన్నా ఇంకో ఎక్కువగా సీరియస్గా చాలామంది రియాక్ట్ అయితే కనీసం బుద్ధి వస్తుంది అనేది ఒక అంశం. బుద్ధి వస్తుందో లేదో పక్కన పెట్టేద్దాం. ఆ సైకోగాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో మనకెందుకు ఈ సబ్జెక్టు నానా అని ఫోన్లో మాట్లాడినా బాలకృష్ణ గారు జైల్లో ఉండేవాడు. ఎంతకాలం ఉంటాడో పక్కన పెడేద్దాం. ఇంట్లో కాల్పుల విషయం కలకలం కదండి ఆ రోజు. మెంటల్ సర్టిఫికేట్ మీకు ఇచ్చారు కదా ఆ రోజు. బయటపడాలంటే మెంటల్ సర్టిఫికేట్ కావాలంటే మెంటల్ సర్టిఫికేట్ లాయర్లు తీసుకొచ్చి మీకు ఇచ్చారు. దీన్ని మర్చిపోయారు. నేను ఈ సందర్భంగా చిరంజీవి గారిని అప్రిషియేట్ చేస్తున్నాం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇండివిజువల్గా నా తరఫున. ఎందుకంటే చాలా క్విక్ రియాక్షన్, ఒక జెంటిల్మెన్ అనిపించాడు నాకు. ఆయన అమెరికాలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గెస్ట్ ఇంటికి వస్తే లేకపోతే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీస్, సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళ ఇంటికి వస్తే మాట్లాడిన విధానం చాలా పోసుకొచ్చినట్టుగా రిటర్న్గా ఆయన ఇచ్చినందుకు చిరంజీవి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే సాక్ష్యం కావాలి. ఎక్కడైనా సరే సాక్ష్యం చెప్పకపోతే వాస్తవం మరుగున పడిపోతుంది. ఆ రోజు ఏం జరిగింది? కాంట్రడిక్షన్ ఇక్కడ చూడండి. ఇతనేమో ఏదో స్టోరీ వెళ్ళి చెప్తా ఉన్నాడు, లేదు జరిగింది ఇది. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఉన్నారు ఆ రోజు మాతో వచ్చిన వాళ్ళని చెప్తున్నా ఉన్నాడు. అంటే ఆర్ నారాయణమూర్తి గారు ఆయన సాక్ష్యం అని చిరంజీవి గారు చెప్తా ఉన్నారు. అంటే చిరంజీవి గారు పెద్ద మనసు. తమ్ముడు ఎందుకో అర్థం చేసుకోలేదేమో, దీన్ని మనం ఒక స్టోరీలాగే చూడాలేమో. తమ్ముడు ఎక్కడో ఉన్నాడు, ఎవరి పక్కన ఉన్నాడు. బాలకృష్ణ గారికి అసెంబ్లీలో మాట్లాడిన మాట నాకు తెలిసి ఎవరైనా జనసేన అక్కడ ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు కానీ ఫోటో మినిస్టర్గా సీరియస్గా తీసుకుంటే నెట్టలేని కూటమి నుంచి చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి సార్. ఆయన నిర్మించుకున్నటువంటి సినీ ఫీల్డ్లో చిరంజీవి గారు నిర్మించుకున్నటువంటి కోటని బాలకృష్ణ గారు బద్దలు కొట్టడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని చాలా జెంటిల్గా చిరంజీవి గారు జరిగిన వాస్తవం ఇది అని ప్రజలకు చెప్పాడు. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత జెంటిల్మెన్గా ఉన్నప్పుడు మీరు సైకో ఎలా అంటారు? సైకో సర్టిఫికేట్ మీకుంది కదా. ఈరోజు మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము రియాక్ట్ అయ్యాం. ఇట్ డజంట్ మీన్ దట్ మాకైతే బాలకృష్ణ గారు అంటే ఎగనెస్ట్ లేకపోతే కాదు. కామినేని గారు ఏం మాట్లాడతారో వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు సరిగా మానసిక స్థితి సరిగా ఉందా లేదా అనేది హౌస్లో కూడా స్పీకర్ చెక్ చేసుకోవాలి. మనం అనుకుంటాం సీసీ కెమెరాలు ఉన్నాయని, కాదు. అసలు సీసీ కెమెరాలు రాకముందు చైర్లో ఉన్నటువంటి స్పీకర్ గాను చైర్మన్ గాను లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఏ సబ్జెక్ట్ బాలకృష్ణ గారు అలా మాట్లాడుతుంటే అంతా నవ్వుతా కూర్చున్నారట కదా సార్. అది చాలా సీరియస్ అబ్జెక్షన్ అండి నాకు. ఎందుకంటే నేను కౌన్సిల్లో 8 సంవత్సరాలు ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద చైర్, స్పీకర్ చైర్లో ఉన్న వ్యక్తి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు టైం ఇచ్చినప్పుడు పక్కన రియాక్షన్స్ ఏంటనేది తను రికార్డులోకి వెళ్ళేదానికన్నా ముందు తను రికార్డు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. జస్ట్ లైక్ దట్ కూర్చొని ఆనందించి ఎగిలిగా మాట్లాడితే రఘురామకృష్ణరాజుకి ఎలా చెల్లిందో నాకైతే అర్థం కాలేదు. కానీ పక్కన ఉన్నటువంటి దుర్గేష్ గారు మీరు ఫోటోలు చూపించినప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు, ఏంటి మనిషి ఇలా మాట్లాడుతున్నాడని. ఆశ్చర్యపోవటం కాదు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేసి చర్చకి పెట్టండి. జనసేనలో తెలుగుదేశం కూటమిలో చిరంజీవి గారికి అవమానం జరిగిన తర్వాత వాళ్ళు ఉంటారో లేదో వాళ్ళు తేల్చుకోమనండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనాన్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా హుందాతనాన్ని ప్రదర్శిస్తే ఈయన ఫోన్ కూడా అందకుండా చిరంజీవి గారు నేను ట్రై చేశాను దొరకలేదని చెప్తూ ఉంటే పేర్నాని గారు ఆయన సినిమా టికెట్ల కోసం మాకు ఫోన్ చేశాడు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దీనికోసం రావడం ఎందుకు, ఆయనకి ఏం కావాలో చేయండి అని చెప్పిన తర్వాత అంత పెద్ద మనసుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వాడు సైకోగాడు. వాట్ టైప్ ఆఫ్ నాన్ ఐ మీన్ రిప్రజెంటేషన్ అండి ఇది? ఐఎమ్ సారీ, నేను ఒక పార్లమెంటేరియన్గా 8 years నేను కౌన్సిల్లో ఉన్న వ్యక్తిగా చాలా అంశాలు చూశాను. దీనికి సభలో ఉన్నవాళ్ళు మీరు అన్నట్టుగా నవ్వుతూ ఎకిలిగా ఉంటే, బాధ్యతారహితంగా ఉంటే, స్పీకర్ చైర్లో ఉన్న వ్యక్తి దీన్ని హైలైట్ చేయాలి. తప్పిది, రికార్డు నుంచి తీసేస్తున్నాం అది కూడా చెప్పలేకపోతే నువ్వు నీ పార్టీ తరపున నడుపుకుంటున్నావా లేకపోతే ప్రభుత్వం తరపున సభ నడుపుతున్నారా? అందులో ఇంకొక అంశం నేను సున్నితంగా చెప్తున్నాను. వాళ్ళ బావగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బావమరిది వచ్చేసి సభలో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గాలి తీసినట్టు కాదా? ఆయన పలసం చేసినట్టు కాదా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ విధంగా మాట్లాడుతుంటే ఏంటి సభ అనుకుంటారా లేదా ఇంకేమన్నా అనుకుంటారా? ఆయన రియాక్ట్ కావాల్సిన అవసరం లేదా? ప్రధానికి అవుతూ ఉంటారు కదా. ఎలా మీ పరిస్థితి పెరుగుతుంది అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడొచ్చైనా సరే తిట్టిపోవచ్చు, ఎవడొచ్చైనా తిట్టి ఏదో విధంగా మాట్లాడితే మనందరం నవ్వుకోవచ్చు. ఇదే మీ ప్రవర్తన? ఇదే మీ సభా సాంప్రదాయాలు? మిమ్మల్ని ఎందుకు సూ చేయకూడదు? ఇక్కడ సభా సాంప్రదాయాల ప్రకారం సరిగా సభ్యుడు లేడు కాబట్టి, ఇందాక ఎవరో ఒక వ్యక్తి నాకు తెలిసి భరత్ అనుకుంటాను, బ్రీత్ అనలైజర్ పెట్టమని, నేను అక్కడ దాకా వెళ్ళట్లేదు. కానీ ఏంటండి మీ మానసిక స్థితిని మీరు ఏ విధంగా ప్రదర్శించదలుచుకున్నారు అసెంబ్లీలో, చట్టసభల్లో? ఇజ్ ఇట్ కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జోలికి అనవసరంగా వస్తే కార్యకర్తలు కానీ పార్టీ కానీ ఖచ్చితంగా సీరియస్గా రియాక్ట్ అవుతుందని చెప్పడం కోసం మేము ప్రయత్నం చేశాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవించకుండా పోతే మాట్లాడండి అని చిరంజీవి గారిని ముందుగా పిలిపించి ఆయన్ని ఆహ్వానం పలికి ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి ఆయన్ని మళ్ళా సన్మానించి మళ్ళీ తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టిన దాకా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు ఉన్నారు కదా. ఆయన అది కదా ఫీల్ అయింది, ఇంత గౌరవాన్ని ఇచ్చాడు ముఖ్యమంత్రి గారని. తర్వాత కదా టీం వచ్చింది. రైట్. ఏమంటే మీకు సినిమా ఫీల్డ్లో చిరంజీవి గారికి, మీకు సినిమా ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి 100 ఉంటే మీరు అక్కడ తేల్చుకోండి సార్. మీకు అక్కడ పడకపోతే సినిమా ఫీల్డ్లో చిరంజీవి గారి ఫ్యామిలీ ఎదుగుతూ ఉంటే, చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమా ఫీల్డ్ని ఇప్పుడు రూల్ చేస్తూ ఉంటే, అరే గతంలో వాళ్ళు కాదు కదా మేం కదా ఉందని మీకు ఈ కాన్ఫ్లిక్ట్ మీకు తయారైపోతే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధ్యుడు అవుతాడు? సభలో లేడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మీరు మాట్లాడినప్పుడు సభలో లేని వ్యక్తిని గురించి వాడు సైకోవాడని ఇతను ఒక మెంటల్ బాలయ్య గారు మాట్లాడితే ఏమన్నారు సార్? ఏ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు సభలో? దాన్ని ఎందుకు ఖండించలేదు? ఏ విధంగా చైర్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు నవ్వుతూ వదిలేశాడు? ఇదేమన్నా రచ్చబండ కార్యక్రమం అనుకున్నాడా? ఆయన అసెంబ్లీకి, ఆయన పార్లమెంట్ పోకుండా ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకునే విధానం అనుకున్నాడా అసెంబ్లీ? తప్పు కదండి. వెంకటేష్ గారు మీరు బయట 100 మాట్లాడుతున్నారు, చట్టసభల్లోకి వచ్చేసరికి. రైట్, ఒక్క నిమిషం. పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంక్షిప్తంగా సార్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇన్నిసార్లు గెలిచారు సార్. ఏ రోజన్నా అసెంబ్లీకి వచ్చి తన నియోజకవర్గ సమస్యల్ని ఏ రోజన్నా మాట్లాడారా సార్? ఏ రోజు కూడా తన నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడింది లేనే లేదు సార్. ఇకపోతే సైకో గాడు అని అంటున్నారు ఎవరు? బాలకృష్ణ గారు. నేను కూడా గౌరవించే మాట్లాడుతున్నా. సైకో ఎవరు సార్? తన కోసం వచ్చి ఫ్యాన్స్ వచ్చి ఫోటోలు తీయించుకునే వాళ్ళు కొట్టే వాళ్ళు సైకో వాళ్ళు అవుతారా? తన కోసం వచ్చిన కార్యకర్తల కోసం గంటలు నిలబడి వాళ్ళ సమస్యలు విని వాళ్ళతో ఫోటో దిగే వాళ్ళు సైకోలు అవుతారా? రెండోది, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు సార్. ఆడపిల్ల కనబట్టి ముద్దైనా పెట్టాలి, కడుపు ఏం చేయాలని మాట్లాడే సైకో అవుతారా? లేకపోతే ఆడవాళ్ళని మర్యాద పూర్వకంగా తన అక్కలు చెల్లెమ్మలాగా ట్రీట్ చేసే వాళ్ళు సైకోలు అవుతారు సార్. ఇకపోతే మా బ్లడ్ మా బ్రీడ్ అని మాట్లాడతారు. ఈయన ఒక దైవ సమ్ముతుల్లాగా ఫీల్ అవుతుంటారు ఎవరు? బాలకృష్ణ గారు. సరే, ఇప్పుడు మా బ్లడ్ మా బ్రీడ్ అంటున్నారు కదా. సాయం కోసం వచ్చిన ఎవరైనా సరే, పగవాడు శత్రువు అయినా సరే సాయం చేసే గుణం ఉన్నది వీళ్ళకే సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన బిల్లు కానీ, తన టికెట్ల విషయంలో కానీ జగన్ గారి దగ్గరికి వస్తే చేశాడా లేదా? మా బ్లడ్ మా బ్రీడ్ అని మాట్లాడతారు. శత్రువు అయినా సరే తన గడప తొక్కితే
సహాయం చేసేదే మా బ్లడ్ మా బ్రీడ్ సార్. రైట్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి సార్. రైట్. సుధాకర్ రెడ్డి కాణిపాక నుంచి సంక్షిప్తంగా. నమస్కారం కుమ్మనేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ. నేను జనరల్ గా తెలంగాణ అసెంబ్లీ చూస్తుంటాను, కర్ణాటక అసెంబ్లీ కూడా చూస్తుంటాను. అసెంబ్లీ అనేది ప్రజావేదిక, పవిత్రమైన స్థలం కుమ్మనేని గారు. అలాంటి స్థలంలోకి బాలకృష్ణ గారు రావడం గాని, ఆయన హావభావాలు గాని, ఆయన ఏదో పైన స్పెట్స్ తల్లో పెట్టుకొని 2 చేతులు జోబిల్లో పెట్టుకొని ఆయన మాట్లాడిన తీరు ఆయనకే అర్థం కాలేదు. ఒక విధంగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను కుమ్మనేని గారు. ఇదే సమస్య ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఒక వాచ్మెన్ కూడా చనిపోయారు, ఇంకొక ఆయన కూడా సీరియస్ గా గాయాలయ్యాయి. కానీ ఆ ప్రస్తావన నేను తీసుకురావడం లేదని ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు, దాన్ని వదిలేశాడు ఆయన పక్కకి. కానీ నిన్న వచ్చి సభలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఇప్పుడు కూడా కానీ, జగన్ గారు ఇప్పుడు కూడా కానీ బాలకృష్ణ గారిని ఎక్కడ కూడా ఇట్లా విమర్శించలేదు, అలా వల్గర్ గా మాట్లాడలేదు. ఎప్పుడు జగన్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నిన్న బాలకృష్ణ గారు అలా మాట్లాడడం మటుకు అత్యంత బాధాకరం. ఎందుకంటే పవిత్రమైన ప్రజావేదిక స్థలంలో అలా మాట్లాడడం తప్పైతుందని నేను భావిస్తున్నాను. ఉపేందర్ గారు ఖమ్మం నుంచి. ఉపేందర్ గారు. కొమ్మినేని గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి. సార్ చేయండి సార్. బాలకృష్ణ గారు నిన్న అట్లా మాట్లాడారు కదా సార్. అవును సార్, వాళ్ళ అమ్మగారు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే వాళ్ళ అమ్మగారిని తెచ్చిన వాళ్ళని నేను పొత్తే పెట్టుకొని అన్నారు సార్. అవును. ఇప్పుడు అన్నం తిరిగితే ఏముంది సార్ ఆడ? తల్లిని దూషించిన వాళ్ళతోటే పొత్తు పెట్టుకున్న ఆయనకి చిరంజీవి అన్నం తిడితే ఏమవుద్ది అనేది మీ వ్యాఖ్య, అంతే కదా? అవును సార్, అవును. ఇంతవరకు రియాక్ట్ అవ్వకపోవడం కూడా ఆశ్చర్యంగానే ఉంది. తప్పు అట్లా ఉండాల్సింది కాదని ఒక మాట అన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి బాగుండేదేమో. కానీ తెలుగుదేశం అంటే భయపడుతున్నాడేమో, మరి మనం ఏం చెబుతాం?